హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మహల్తరి పిల్ల ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి శుక్రవారం. సో సింపుల్గా ఇంట్లో అయితే పూజ చేసుకున్న టైం ఉంటే ఈవినింగ్ ఇంక టెంపుల్కి వెళ్ళాలి, లేకపోతే లేదనమాట. ఇంక ఇంట్లో అయితే నేను చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను, ఎందుకంటే నేహాంత్ అలాగే మూర్తి గారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంక నేను ఇంట్లో అయితే సింపుల్గా ఇలా చలిమిడి పానకమే మెయిన్గా అయితే మేము శ్రీరామనవమికి పెట్టేది. అందుకే ఇంక పెద్దగా ఏం చేయలేదు, అవే చేశాను అనమాట. ఇంకా అసలు వెళ్తామా వెళ్ళాలా వద్దా ఈ కన్ఫ్యూజన్లో మొత్తానికైతే గుడికి అయితే బయలుదేరాం. వీకెండ్ అయితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, కానీ వీక్ డేస్లో ఏమైనా వస్తే మనది తప్పకుండా చెయ్యాలి అని చెప్పి చేయడము, ప్లస్ మరీ కన్వీనియంట్ లేకుండా కూడా వెళ్ళి రాలేము కాబట్టి ఇంకా వెళ్ళాలనుకోలేదు అనమాట గుడికి కూడా. ఎందుకంటే ఇంతకు ముందు వెళ్ళింది చాలా దూరం, మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళి రావాలంటే మాకు మినిమం 1 అయిపోద్ది అనమాట, మిడ్ నైట్. సో చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఆలోచిస్తూ అసలు వెళ్ళాలా మనల్ని, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకేం గుళ్ళు ఉన్నాయని చెప్పి బాగా వెతుకుతూ ఉంటే మేము ఒకసారి దారి తప్పి వెళ్తూ ఉంటే మాకు ఈ గుడి కనిపించింది. ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు తెలిసిన వాళ్ళు ఈ గుడినే సజెషన్ చేశారు. తర్వాత టీచర్ నేహాంత్ టీచర్ కూడా ఈ గుడే చెప్పారనమాట. సో ఇంతమంది మాకు తెలియకుండానే ఈ గురించి తెలిసి మొత్తానికి ఈ గుడి అని మాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అలా ఈ గుడికైతే వచ్చాం మేము. రాముల వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారనమాట. ఖచ్చితంగా మేము ఆ రాకకి కారణం అయితే దేవుడే అని చెప్పాలి. ఎందుకంటే అసలు వచ్చే లాస్ట్ మినిట్ దాకా కూడా మేము ఏ గుడికి వెళ్తామో తెలియదు, కానీ నేనైతే ఫిక్స్ అయ్యాను ఏదో గుడికి అయితే వెళ్ళాలి అని చెప్పి ఈ గుడికి అయితే వచ్చాం. ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి సాడ్ ఏంటంటే కళ్యాణం అయిపోయింది. సో ఎందుకంటే ఇక్కడ లేట్గా చేస్తారేమో, మనం లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళాం కానీ కళ్యాణం లేట్ అన్నారని మళ్ళీ వచ్చేసాం అనమాట. అందుకే ఈసారి లేట్గా బయలుదేరితే ఈసారి కళ్యాణం అయిపోయింది. కానీ ఏం చేస్తాం, మొత్తానికి అయితే దేవుడి దర్శనం అయితే జరిగింది. ఈసారికి ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కళ్యాణం టైంకి వెళ్తే చూడొచ్చు అని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత పవలింపు సేవకి అలాగే దానికంటే ముందు ఊరేగింపు కూడా ఏర్పాటు చేస్తారనమాట. కరెక్ట్గా మేము ఊరేగింపు టైంకి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా, ఇలా ముందు ఊరేగింపుకి ముందు ఈవిడైతే చాట్లో దీపం పెట్టుకుని దేవుడి ముందు అయితే వెళ్తుంది. తర్వాత అయితే దేవుడు వెనకాల ఊరేగింపు జరుగుతుంది. నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదు చాట్లో దీపం పెట్టడం, కానీ ఇక్కడ ఆచారం అదే. మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తారా, లేకపోతే మీరు ఇదే చూడడమా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇంకెలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసామన్నమాట అందరం కూడా.
ఇంక ఇక్కడ మనకి ప్రదక్షిణం అంతా పూర్తయిపోయిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థితిలోనే పెడుతున్నారు. కానీ ఉయ్యాలకున్న చెక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా తీస్తున్నారనమాట, బ్యాలెన్స్ ఎటు తప్పకుండా. ఇంకా తర్వాత ఏంటంటే పవలింప సేవ మొదలు పెడతారు కాబట్టి ఇంక అంతా కూడా సిద్ధమైంది. జనాలు అందరూ మాత్రం వీడియోలు ఫోటోలు అస్సలు ఖాళీ లేదు. నిజం చెప్పాలంటే ఆ స్వామివారు సీతమ్మ తల్లి అంత అందంగా ఉన్నారు. మరి నిజంగా దిష్టి కూడా తగిలిద్దేమో, అంత అందంగా ఉన్నారు నిజం చెప్పాలంటే. కానీ కళ్యాణాన్ని మిస్ అయినందుకు కొంచెం బాధగా అనిపించింది. కళ్యాణం ఇంకెంత బాగా జరిగిందో కదా, అది చూసే అదృష్టం ఈసారికి మనకి ఆ భాగ్యం లేదని అనుకోవాలి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చూద్దాం. మాతో పాటు మీరు కూడా ఈ కళ్యాణం చూడాలి. ఇండియాలో అయితే తెలుసు ఎలా చేస్తారు ఏంటి అన్నది, కానీ ఇక్కడ ఎలా చేస్తారన్నది తెలీదు. అది చూసానంటే ఇంకా బాగుంటుంది. రాముల వారిని అది దగ్గర నుంచి తీసే అవకాశం రాలేదు కాబట్టి ఇలా దూరం నుంచి చూసి ఆనందిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నారా, పెళ్ళికి వచ్చాం మరి కట్టేతలు అంటే మనం చదివింపులు కూడా చదివించాలి కదా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా స్వామివారికి సీతమ్మ తల్లికి. అందరూ కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. అంటే పెళ్ళికి వచ్చాం, భోజనాలు కూడా ఉన్నాయి, మరి మనం చదివింపు కూడా చదివించాలి కాబట్టి ఇదిగో కార్డులు కూడా పెట్టారు, మనకు తోచింది మనం పెట్టచ్చు. నేను ఒక కార్డు తీసాను, ఈ లోపల ఒక అతను వచ్చి ఏమ్మా ఒకటే ఇస్తావా, ఇద్దరు ఉన్నారు కదా అక్కడ, రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఇద్దరికీ ఇవ్వాలి కదా కట్నం, మరి ఒక్కరికే తీసావేంటి కార్డు అన్నారు. ఇంకా సర్లే అని చెప్పి అప్పుడు 2 కార్డులు తీసాం. అంతే కదా, ఒకళ్ళేమో మగ పెళ్లివారి తరపు, ఒకళ్ళేమో ఆడపెళ్లి వారి తరపు అన్నట్టు మేమిద్దరం కూడా వేసాము. తర్వాత ఇంకా అక్కడ కార్యక్రమం అవుతూ ఉంది, కానీ ఫస్ట్ ఇక్కడ అర్చన చేయించుకుంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కడ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ లైన్లో నుంచి కంటే ఇక్కడ మేము ఇంకా అర్చనకి టికెట్ తీసుకుని ఇక్కడికైతే వచ్చేసి అర్చన అయితే చేయించుకున్నాం. నిజంగా అందరూ చీరలు అలాగే నగల కింద మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించారు. నిజం చెప్పాలంటే ఈసారి మేము తిప్పుకుంటా వచ్చేసాం అనిపించింది, ఎందుకంటే లేట్ అయిపోయింది. అంటే గుడి ఇంత బాగా చేస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి కదా పువ్వులు ఇవన్నీ ఏం కదా అని చెప్పి ఇంక మేము వచ్చేసామన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవు, అసలు లైట్లు కూడా లేవు. మీరు ముందు చూసుండి ఉంటాయి కదా, సో అంత చీకటిగా ఉంది, ఎక్కడ ఆపే ఇది లేదు, ప్లస్ గుడి దగ్గర కూడా ఏమి అమ్మట్లేదు అనమాట. ఇంకా సర్లే ఏం చేస్తాం, ఆల్రెడీ మనం ఇంకా అర్చనకి అయితే టికెట్ తీసుకుంటే వాళ్ళే కొబ్బరికాయ అన్నీ కూడా జస్ట్ అలా ఇచ్చేస్తారనమాట, మనం పట్టుకెళ్ళి మనం కొట్టడానికి ఉండదు. సో ఇంకా అదే లెక్కేసి పువ్వులను తీసుకురావాల్సింది, కానీ ఖాళీ చేతులతో వచ్చామా అనిపించింది. కానీ పర్లేదులేండి, ఈసారికి ఇంకా అలా అయింది. ఏం చేస్తాం, దర్శనం మాత్రం మనకి మంచిగా అయితే జరిగింది. ఈసారికి మనకి అది రాసిపెట్టి ఉంది కాబట్టి అసలు వస్తామా రామా అనుకున్న వాళ్ళు మొత్తం దానికి మాత్రం చాలా హ్యాపీ. ఇంక పంతులు గారు అయితే మంచిగా ఇంక దేవుడి పేరునే గోత్రనామాలతో పూజ అంతా చేసేసి తర్వాత మాకైతే హారతి ఇచ్చారు. ఇంకా మా బొడ్డోడికి ఆడికి నీ ప్లేసు గుడి ఇంకేది తేడలేదు, ఆడిని చూడడానికి సగం సరిపోతూ ఉందనమాట. ఇంకా చూసారు కదా, తర్వాత అందరూ కూడా ఇంకా అక్కడ అర్చనంతా పూర్తయిన తర్వాత ఇటువైపు వారికి సేవ చేయొచ్చు అనమాట. కాబట్టి మేము కూడా ముందుగా అర్చన పూర్తి చేసుకుని తర్వాత ఇటైతే వచ్చాము. ఇంకా అందరూ కూడా ఉయ్యాలు ఊపి విసిరి తర్వాత కట్న కానుకలన్నీ కూడా అక్కడ సమర్పించుకుని వస్తున్నారనమాట. అసలు స్వామివారిని దగ్గర నుంచి చూడడం ఇప్పుడే అనమాట, ఇందాక అంతా దూరం నుంచి చూసాం, అప్పుడే చాలా అందంగా అనిపించారంటే ఇంకా దగ్గర నుంచి చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు కదా. ఇన్నిసార్లు చెప్పొచ్చో లేదుగా, నిజంగా అంతే అందంగా ఉన్నారండి. కానీ కళ్యాణం చూస్తుంటే బాగున్నాం అని ప్రతి క్షణం నాకు అనిపిస్తూనే ఉంది. కానీ నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవ్వద్దు. మేము కూడా ఇలా సేవ చేసి తర్వాత మేము తెచ్చిన కట్నం కానుకలు కూడా సమర్పించుకున్నాం అనమాట. ఈసారి అస్సలు అనుకోకుండా ఈ గుడిలో మా శ్రీరామనవమి అయితే ఎంత మంచిగా జరిగింది. మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరగాలి, మీకు ఇంకా బాగా చూపించాలి అనుకుంటున్నాను. అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.